ఏపీ శాసన మండలిలో వరుసగా రెండో రోజు కూడా గందరగోళమే. క్వశ్చన్ అవన్నీ కూడా జరగనివ్వకుండా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. డైరీ అంశంపై వైసీపీ సభ్యులు ఘీంకరించారు. వాళ్ల ఆందోళన మధ్య సభని వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ప్రతిపక్షం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అధికార పక్షం. తిరుమల లడ్డు, ఇందాపూర్ డైరీ వ్యవహారం ఏపీ శాసనమండలిని కుదిపేసింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇందాపూర్ డైరీపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ నేతలు ఒకటే నినాదాలు చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో పోడియం ఎదుట వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో ప్రారంభమైన కొద్దిసేపటికే మండలి వాయిదా పడింది. విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైనప్పటికీ సేమ్ సీన్ రిపీట్ అయింది. వైసీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారంటూ హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. దేవుడిపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే శ్రీవారి లడ్డూపై రాజకీయాలు చేస్తుందని బొత్స కౌంటర్ ఇచ్చారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యే మండలి రేపటికి వాయిదా పడింది. ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. దోపిడీ కోసం మాట్లాడండి, దీనికోసం కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. The House is adjourned to meet again at 10 a.m. on Thursday, on 19th day of February 2026. మండలి వాయిదా పడ్డ తర్వాత వైసీపీ సభ్యులు ర్యాలీగా బయటకు వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజిల్స్ వేసుకుంటూ నిరసన చేపట్టారు. శాసన మండలిలో వైసీపీ నేతల తీరుపై మీడియాతో చిట్చాట్లో మంత్రి లోకేష్ విమర్శలు చేశారు. వైసీపీ నేతలపై బొత్స సత్యనారాయణ పట్టుకోల్పోయారని అన్నారు. వైసీపీ నుంచి 2 ఎమ్మెల్సీలు వేరువేరుగా వాయిదా తీర్మానాలు ఇవ్వగా అందులో ఒకరు లడ్డూ కల్తీపై చర్చించాలంటున్నారు. మరొకరు ఇందాపూర్ డైరీపై చర్చనడిగారు. వారిలో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారిందంటూ లోకేష్ కామెంట్ చేశారు. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్కి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తితో తీర్మానం ఇప్పించారని అన్నారు. ఆ 2 వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇందాపూర్ డైరీని అడ్డం పెట్టుకుని టీటీడీని దోచుకుంటున్నారని ఆరోపించారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ వాళ్ళదేనని ఆరోపించారు. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ సంబంధాలపై చర్చించాలని కోరితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదన్నారు. కేజీ నెయ్యి 340 నుంచి 648కి పెంచింది ఎవరని ప్రశ్నించారు. హెరిటేజ్కి సంబంధం లేనప్పుడు మరి చర్చకెందుకు ముందుకు రావట్లేదు అంటూ ప్రశ్నించారు బొత్స. వాస్తవాలు తెలుస్తాయంటున్నాం, సిబిఐ ఏం ఫైండింగ్స్ తెలుస్తాయంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకుతుంటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడో, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలే చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. రాష్ట్రంలో రెడ్ బుక్, ఎల్లో బుక్ కాకుండా బ్లూ బుక్ రాజ్యాంగం నడిస్తే బాగుంటుందన్నారు బొత్స సత్యనారాయణ. తనకు లోకేష్ మీద కోపం లేదు, ప్రేమ కూడా లేదన్నారు. రాజకీయాల్లో లోకేష్ చాలా చూడాల్సి ఉందన్నారు. శత్రువు కూడా బలపడాలని కోరుకునే వ్యక్తిత్వం తనదని అన్నారు బొత్స.